నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీకృష్ణుడే పరమాత్ముడు, పరబ్రహ్మ స్వరూపుడు. సమస్తమైన ఈ విశ్వ సృష్టిని నడిపించువాడు ఆ నారాయణుడే. ఆ బాల గోపాలాన్ని అలరించేవాడు ఆ గోవిందుడే. అలాంటి ఆ స్వామి ఉద్ధవ సంప్రదాయం ప్రకారం పూజాభిషేకాలు అందుకునే పవిత్రమైన ప్రదేశమే శ్రీ స్వామినారాయణ మందిరం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాదులోని నారాయణ ఘాటులో వెలుగొందుతున్న ఈ ఆధ్యాత్మిక ధామమే నేటి మన తీర్థయాత్ర. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే రఖిలం మధురం. స్వామినారాయణ పేరు వినిపించగానే ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణ భక్తి ప్రచారంలో ఆయన సాగించిన ప్రయాణం కనుల ముందు కదలాడుతుంది. కృష్ణుణ్ణి ఇష్టదైవంగా భావిస్తూ ఆయన చేస్తూ వచ్చిన మందిరాల నిర్మాణం మనోహర మాలికగా హృదయాలను అలంకరిస్తుంది. అలాంటి మందిరాల వరుసలో ఒకటిగా నారాయణ ఘాట్లోని సన్నిధానం పలకరిస్తుంది. అడుగు పెట్టిన వారికి ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగిస్తుంది. గుజరాత్ చారిత్రక పట్టణం, ఆధ్యాత్మిక నగరం. సముద్రం ఒకవైపున, ఆధ్యాత్మిక విశేషాలు మరోవైపున అన్నట్టుగా ఈ ప్రాంతం విలసిల్లుతూ ఉంటుంది. ద్వారకా, సోమనాథ్ వంటి క్షేత్రాలు ఇక్కడ విరాజిల్లుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గుజరాత్ శ్రీకృష్ణుడికి సంబంధించిన లీలా విశేషాలతో ముడిపడి కనిపిస్తుంది. అడుగడుగునా ఆ పరమాత్ముడి వైభవాన్ని అనుభవంలోకి తెస్తుంది. అలాంటి గుజరాత్లో భాగమైన అహ్మదాబాద్ కూడా అనేక ఆలయాల నిలయంగా అలరారుతూ ఉండటం చూడొచ్చు. అలా ఇక్కడి నారాయణ ఘాట్లో స్వామినారాయణ మందిరం అలరారుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ సుందరమైన మందిరం బృందావనానికి ముఖద్వారమేమో అనిపిస్తుంది. మధురలోని విశేషాలకు మరో రూపమేమో అనేటట్టుగా కనిపిస్తుంది. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని విస్మయులను చేస్తుంది. ప్రశాంతమైన ప్రదేశంలో ఎత్తైన వృక్షాల మధ్యలో ఈ ఆలయం కనిపిస్తుంది. పార్కింగ్ కోసం విశాలమైన ప్రదేశాన్ని కేటాయించారు. ఆలయంతో పాటు ఆలయానికి సంబంధించిన ఇతర భవనాలు ఇక్కడ కనిపిస్తాయి. 2 అంతస్తులను కలిగిన ఈ ఆలయం విమాన గోపురాలతో, శిఖరాలతో, నగిషీలతో కూడిన స్తంభాలతో తన ఘనతను చాటుతూ ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆధ్యాత్మికతను అద్దుతూ ఉంటుంది. ఇరువైపులా విమాన గోపురాలు కలిగిన నిర్మాణం, ఆలయ మధ్యభాగం నుంచి మెట్ల మధ్యభాగం వరకు వచ్చిన ముఖద్వార నిర్మాణం చూస్తే ఇది ఒక రాజప్రసాదాన్ని పోలిన మందిరం మాదిరిగా అనిపిస్తుంది. అందమైన నక్షీలతో కూడిన స్తంభాలతో ముఖద్వారాన్ని ముచ్చటగా తీర్చిదిద్దిన తీరు గొప్పగా అనిపిస్తుంది. స్తంభాలను కలుపుతూ వెళ్లిన తోరణాలు ఖజ్రహూ తరహాలో జరిగిన అపురూపమైన ఆవిష్కరణగా కనిపిస్తుంది.
నారాయణ ఘాట్లోని ఈ ఆధ్యాత్మిక కేంద్రం అనేక మందిరాల సముదాయంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రధానమైనదిగా నరనారాయణ మందిరం దర్శనమిస్తుంది. అయితే ముందుగా ప్రధానమైన ద్వారానికి ఇరువైపులా గల గణపతి, హనుమ మందిరాలకు నమస్కరించుకొని ఆ తరువాత నరనారాయణుల సన్నిధానం దిశగా కదులుతారు. సదా వారి అనుగ్రహం తమపై ఉండాలని కోరుకుంటారు. ప్రధానమైన మందిరంలోకి అడుగుపెట్టగానే రాతి తోరణాలతో కూడిన స్తంభాలు విన్యాసాలు చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. ద్వారానికి ఒకవైపున గల ప్రత్యేకమైన మందిరంలో గణపతి దర్శనమిస్తూ ఉంటాడు. సాధారణంగా వినాయకుడు ఆసనంపై కూర్చుని కనిపిస్తూ ఉంటాడు. కాని అందుకు భిన్నంగా స్థానికమూర్తిగా ఇక్కడ నుంచొని పూజలు అందుకుంటూ ఉంటాడు. తలపాగాను ధరించిన ఇక్కడి వినాయకుడు మిగతా మూర్తులకు భిన్నంగా కనిపిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక వినాయకుడి మందిరానికి అభిముఖంగా హనుమంతుడి మందిరాన్ని నిర్మించారు. వినాయకుడి మాదిరిగానే హనుమంతుడు కూడా దారుతో చేయబడిన తోరణంతో కనిపిస్తాడు. సాధారణంగా సంజీవని పర్వతాన్ని ఎత్తిన హనుమంతుడు మనకి ఆలయాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. అయితే అందుకు భిన్నంగా ఇక్కడి హనుమమూర్తిని ఏర్పాటు చేశారు. పళ్ల తోటలో హనుమ ఉన్నట్టుగా ఇక్కడి మూర్తిని మలిచారు. మిగతా వానరాలు పళ్ళు తింటున్న దృశ్యాన్ని తోరణంలో మలిచారు. స్వామినారాయణ నిర్మించిన ఈ ఆలయం వృత్తాకారంలో నిర్మితమైంది. ఈ ఆలయంలోని స్తంభాలు పైకప్పు వర్ణరంజితమై కనువిందు చేస్తూ ఉంటాయి. మందిరం మధ్య భాగంలో వృత్తాకారాన్ని చూస్తే గోపీ గోపికలు కోలాటం వేయడానికి సిద్ధం చేసిన రాసమండపాన్ని తలపిస్తుంది. వృత్తాకారంలోని ఈ ఆలయంలో ఒకవైపున రాధాకృష్ణులతో కూడిన స్వామినారాయణ మందిరం, మరోవైపున నరనారాయణుల మందిరం ఉండగా ఆ మధ్యలో మహాదేవుడి మందిరం దర్శనమిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ తరహా ఆలయాలలో ప్రధానమైన మందిరం, ప్రధానమైన దైవం అంటూ ఉంటాయి. మిగతావి ఉపాలయాలుగా కొనసాగుతూ ఉంటాయి. అయితే స్వామినారాయణ మందిరం విషయానికి వచ్చేసరికి ఇక్కడి ప్రతి మందిరం ప్రధానమైనదేనని చెప్పాలి. ఒకే వరుసలోని 3 మందిరాలు సమానమైన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఆత్మ పరమాత్మలకు ప్రతీకలుగా నరనారాయణులను, హరిహరుల తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేయటంలో స్వామినారాయణ మందిరాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. స్వామినారాయణ నిర్మించిన మందిరాలు ఉద్ధవ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వెళుతూ ఉంటాయి. ఉద్ధవ సంప్రదాయమే స్వామినారాయణ సంప్రదాయంగా కొనసాగుతోంది. స్వామినారాయణ మందిరాలు ఆయన సాగించిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కనుల ముందు నిలుపుతాయని చెప్పవచ్చు. స్వామినారాయణ అసలు పేరు ఘనశ్యాం పాండే. 17వ శతాబ్దంలో అయోధ్య సమీపంలోని చెపయ్య అనే గ్రామంలో ఆయన జన్మించారు. 7 ఏళ్ల వయసులోనే ఆయన వేదాలను, ఉపనిషత్తులను అర్థం చేసుకున్నారు. 11 ఏళ్ల వయసులో నీలకంఠవర్ణి అనే పేరుతో అనేక క్షేత్రాలను దర్శించారు. గోవిందుడు, గోపాలుడు అయిన ఆ నారాయణుడి లీలా విశేషాలు ఆయనను ప్రభావితం చేశాయి. ద్వారక, బృందావనం, పండరీపురం, బద్రీనాథ్, రామేశ్వరం దర్శించిన నీలకంఠవర్ణి రామానంద స్వామిని తన గురువుగా స్వీకరిస్తారు. శ్రీకృష్ణుడి స్నేహితుడైన ఉద్ధవుడి సాంప్రదాయంతో పీఠాన్ని నిర్వహిస్తూ వచ్చిన
రామానంద ఆ సాంప్రదాయాన్ని కొనసాగించవలసిన బాధ్యతను నీలకంఠ్ వర్ణికి అప్పగిస్తాడు. అప్పటినుంచి ఆయన సహజానంద నారాయణ ముని అనే పేర్లతో కొనసాగుతారు. శ్రీకృష్ణుడు ప్రాణ స్నేహితుడు, ఆయనకి అత్యంత సన్నిహితుడే ఉద్ధవుడు. ద్వారకా నగరం మహాప్రళయంలో కలిసిపోవడానికి ముందు శ్రీకృష్ణుడు మాట్లాడింది ఉద్ధవుడితోనే. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన మూర్తిని ఉద్ధవుడికే అప్పగించాడు. ఉద్ధవుడి సమక్షంలో దేవతల గురువైన బృహస్పతి, వాయుదేవుడు కలిసి ఆ మూర్తిని ప్రతిష్ఠించిన ప్రదేశమే నేటి గురువాయూరుగా చెబుతారు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చేసిన బోధ ఉద్ధవ్ గీతగా ప్రాచుర్యంలో ఉంది. ఉద్ధవుడు కొనసాగించిన ఆరాధనా విధానమే ఉద్ధవ సాంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది. అదే సాంప్రదాయాన్ని అనుసరించిన రామానంద తన తర్వాత ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుని వెళ్లవలసిన బాధ్యతను సహజానందకి అప్పగించాడు. అదే స్వామినారాయణ సాంప్రదాయంగా కొనసాగుతోంది. జీవం అంటే ఏమిటి, శివం అంటే ఏమిటి, మాయ, బ్రహ్మం, పరబ్రహ్మం అంటే ఏమిటి అనే 5 ప్రశ్నలకు సమాధానం లభించిన తర్వాత స్వామినారాయణ్ సంతృప్తి చెందడం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో మానవాళిని నడిపించాలంటే ఆలయాల నిర్మాణం అవసరమని భావించిన ఆయన అందుకు శ్రీకారం చుట్టారు. కృష్ణతత్వాన్ని ఈ నేలపై ప్రవహింపచేయడం కోసం ఆయన 9 భారీ ఆలయాలను నిర్మించారు. అహ్మదాబాద్, మూలి, భుజ్, వడ్తాల్, జైతల్పూర్, ధోలేరా, ధోల్కా, జూనాగఢ్, గదడ్ ప్రాంతాలలో ఆలయాల నిర్మాణం చేస్తూ వెళ్లారు. ఆ ప్రాంతాలలో నరనారాయణ, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, రాధారమణ్, మదన్ మోహన్ తదితర ఆలయాలను నిర్మించారు. వాస్తు శిల్పకళతో ఈ ఆలయాలు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. 6 ఏళ్లలోనే ఈ 9 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషంగా చెబుతారు. 5 ఖండాలలో 1000కి పైగా స్వామినారాయణ్ మందిరాలు విరాజిల్లుతూ ఉండడం విశేషం. అనంతమైన ఈ విశ్వం కృష్ణతత్వంతో నిండి ఉంది. కృష్ణతత్వాన్ని తెలుసుకోవడంలోనే మానవుడు కర్మబంధాల నుంచి విముక్తిని పొందుతాడని భావించిన ఆయన ఆ దిశగా తన శిష్య బృందాన్ని నడిపించారు. అందుకు నిదర్శనంగానే స్వామినారాయణ్ మందిరాలలో ఆయన మూర్తి కూడా కనిపిస్తూ ఉంటుంది. అత్యంత సుందరం, అపారమైన వైభవం అనే మాటకి ప్రతీకగా ఈ మందిరం కనిపిస్తుంది. లోపలి మందిరాలలోని ప్రతి పాలరాతి మూర్తిని మలచిన తీరు మనోహరంగా అనిపిస్తుంది.
స్వామి నారాయణ సాగించిన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈ మందిరాలు అద్దం పడుతూ ఉంటాయి. రాధాకృష్ణుల మందిరాల తరువాత వచ్చే నీలకంఠదేవ్, నరనారాయణ మందిరం కూడా నిదర్శనమై నిలుస్తూ ఉంటాయి. స్వామినారాయణ కృష్ణుడి భక్తుడు కనుక రాధాకృష్ణుల వేదికపై ఆయన మూర్తి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆయన తన 11వ ఏట నీలకంఠవన్నీ పేరుతో ఆధ్యాత్మిక అన్వేషణ కొనసాగించడం వల్ల నీలకంఠుడైన శివయ్య మూర్తిని ఇక్కడి మందిరంలో ప్రతిష్ఠించారు. ఈ మందిరాన్ని దర్శించిన భక్తులు శివయ్య సన్నిధికి నమస్కరించుకొని ఆయన కరుణా కటాక్షాలను కోరుకుంటారు. ఇక ఆ పక్కనే గల మందిరంలో నరనారాయణులు కొలువై కనిపిస్తారు. నరనారాయణుల గురించిన ప్రస్తావన మనకి పురాణాలలో కనిపిస్తుంది. జీవాత్మ, పరమాత్మలకు ప్రతీకగా నరనారాయణులు దర్శనమిస్తారు. ధర్మదేవుడు దక్ష ప్రజాపతి కూతురైన మూర్తీదేవికి వీరు జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. సహస్ర కవచుడు అనే అసురుడి కవచాలను తొలగించడానికి నరనారాయణులు కలిసి యుద్ధాన్ని కొనసాగించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఒకే ఒక్క కవచం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో సూర్యుడిని ఆశ్రయించిన సహస్ర కవచుడు ఆయన అనుగ్రహంతో భూలోకంలో కర్ణుడిగా జన్మిస్తాడు. నరనారాయణులైన కృష్ణార్జునుల చేతనే కర్ణుడు సంహరించబడతాడు. అలాంటి నరనారాయణుల మూర్తులు స్వామినారాయణ్ ఆలయాలలో దర్శనమిస్తూ ఉంటాయి. ఒకే పీఠంపై ఏర్పాటు చేయబడిన నరనారాయణులు శంకుచక్రాలతో, వర్ణరంజితమైన వస్త్రాలతో శోభిల్లుతుంటారు. అత్యంత ఆకర్షణీయమైన ఈ మూర్తులు విశేషమైన అలంకారాలతో నయనానందాన్ని కలిగిస్తూ ఉంటారు. నరనారాయణులను దర్శించడం వల్ల తలపెట్టిన కార్యాలలో విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు. స్వామినారాయణ్ శ్రీరామనవమి రోజున జన్మించారు. అందువల్ల ఆయన జన్మోత్సవాన్ని ఈ మందిరాల్లో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు, హారతులు, భజనలు కొనసాగుతాయి. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, హోలీ, వసంత పంచమి మొదలైన విశేషమైన పర్వదినాల్లో ఈ మందిరంలో భక్తుల సందడి కనిపిస్తూ ఉంటుంది. స్వామినారాయణ్ ప్రాంగణంలో మాత్రమే కాదు, సమీపంలోని హనుమంతుడితో పాటు ఇతర దేవీ దేవతలకు సంబంధించిన ఉపమందిరాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడి హనుమంతుడు కాస్త భిన్నంగా కనిపిస్తాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆవిష్కృతమైన ఈ మందిరాలను భక్తులు తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ఆలయానికి సంబంధించిన గోశాల, హోమశాలను కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి అహ్మదాబాద్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. అహ్మదాబాద్లో దిగిన తర్వాత అక్కడి నుంచి నారాయణ్ ఘాట్కి చేరుకోవడానికి
స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. స్వామి నారాయణ మందిరాలు అనేక ప్రాంతాలలో, నగరాలలో వర్ధిల్లుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. అలాంటి మందిరాలలో ఒకటిగా నారాయణ ఘాట్లోని మందిరం వెలుగొందుతోంది. ప్రశాంతతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టుగా కనిపించే ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.